హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు మనం వెజ్ మోమోస్ తయారు చేయబోతున్నాం. ముందుగా మనం బాండీలు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి కూడా కొద్దిగా వేయించుకోవాలి. ఇంకో బాండీలో టమాటాలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసి వాటిని వాటర్ పోసి మూత పెట్టి బాగా ఉడికించుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత తురుముకున్న క్యారెట్, అలాగే సన్నగా తరుక్కున్న బీన్స్కాయ ముక్కలు, క్యాబేజీ సన్నగా తరుక్కున్నవి వేసేసి అన్నిటినీ ఒకసారి బాగా ఉడికించుకోవాలండి మూత పెట్టి. తర్వాత సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి మిరియాల పొడి ఇంకా నిమ్మరసం కూడా వేసాను. మీరు కావాలంటే సోయా సాస్ వేసుకోవచ్చు, అలాగే వెనిగర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే సోయా సాస్ వాడట్లేదు, వెనిగర్ కూడా వాడట్లేదు, అందుకని నిమ్మరసం, మిరియాల పొడి, సాల్ట్ అయితే వేసాను. తర్వాత హాఫ్ అన్ అవర్ ముందు బాగా మెత్తగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని తడి బట్టతో కప్పి ఉంచాను. ఇప్పుడు మైదా పిండిని చిన్న చిన్న బాల్స్గా చేసేసి పక్కన ఉంచుకుంటున్నాను. తర్వాత వీటిని కావాలంటే ఇలా కట్ చేసుకోవచ్చు. మైదా పిండి ఎక్కువగా జిగురుగా ఉంటుంది కాబట్టి లేట్ అవ్వకుండా ఉండాలంటే చాకుతో ఇలా కట్ చేసేసుకొని ఒక్కోదాన్ని చేత్తో మెత్తగా ప్రెస్ చేస్తూ ఇలా రోల్స్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని తర్వాత రోల్ చేసుకొని వాటిని చిన్న సైజు పూరీలా చేసుకోవాలండి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ పూరీలో పెట్టేసి మోమో షేప్లో అయితే దీన్ని ప్రెస్ చేసుకోవాలి. ఇలాగా ఫ్రిల్స్ పెట్టుకున్న మాదిరిగా ఫ్రిల్స్ ఇలా పెట్టుకుంటూ రెండు వైపులా మోమోస్ అయితే మనం తయారు చేసుకోవాలి. ఈ మోమోస్ని 2-3 షేపుల్లో కూడా తయారు చేసుకోవచ్చు. అదిగోండి, ఎక్స్ట్రా ఉన్న పిండి మొత్తాన్ని ఈ విధంగా పైకి అయితే చుట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. ఈజీగా చేసేసుకోవచ్చు. కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుందని కానీ చేయటం ఈజీయేనండి. అదిగోండి, చాలా బాగా వచ్చింది కదా. నేనైతే సెకండ్ టైం చేస్తున్నాను. ఫస్ట్ సారి చేసినప్పుడు చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు కూడా అంతకన్నా ఇంకా బెటర్గా చేశాను. ఇలాగా మనం కజ్జికాయలు చేసుకునే మౌల్డ్ ఉంటుంది, దాన్నైనా ఉపయోగించుకోవచ్చండి. కజ్జికాయల మౌల్డ్తో కూడా ఈ విధంగా చేశాను. ఈ షేప్ కూడా బాగా వచ్చింది. ఇదిగోండి, ఈ విధంగా చేశాను. గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు మనకి షేప్ చేసుకునేటప్పుడు అయితే మోమోస్ విడిపోకుండా ఉంటాయి. అలాగైనా పెట్టుకోవచ్చండి. లేదంటే మనం ఈ షేప్లో అయినా కూడా ఇలా ప్రెస్ చేసుకుంటే ఇది ఒక మోడల్గా ఉంటుంది కదా, పిల్లలు చూడడానికి బాగా ఉంటుందని చెప్పేసి ఈ షేప్ చేశాను. ఇప్పుడు ఒక చిల్లులు ఉండే గిన్నెకైతే ఆయిల్ అప్లై చేసేసుకుంటున్నాను. కొద్దిగా నూనె తీసుకొని సైడ్లకిను అడుగున బాగా అప్లై చేసేసుకొని తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న మోమోస్ అయితే ఇందులో సర్దుకోవాలి. ఆయిల్ సైడ్లకు కూడా పోయటం వల్ల ఏంటంటే మనం మోమోస్ పెట్టుకున్నప్పుడు సైడ్స్కి కూడా అంటుకోకుండా వస్తాయి. ఒకదానికొకటి అంటుకోకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ముందుగానే వాటర్ పెట్టి బాయిల్ వచ్చే వరకు కాగనివ్వాలి నీళ్ళు. తర్వాత మనం మోమోస్ పెట్టిన చిల్లుల పాత్రను అయితే దాని మీద పెట్టేసి పైన మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. 20 నిమిషాల పాటు ఉడికించుకొని ఈలోపు మనం మోమోస్ ఉడికే లోపల ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా టమాటాలు, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డలు, వీటన్నిటిని కొద్దిగా సాల్ట్ వేసేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే మన మోమోస్ అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగున్నాయో చూడటానికి. అరిటాకు మీద వడ్డించుకుంటున్నాను మోమోస్. మా చెట్టు నుంచి అరిటాకు అయితే కోసుకొచ్చాను, లేత అరిటాకు. మోమోస్ ఇంకా ఎర్రకారం తయారు చేసుకున్నాం కదా, ఇవి రెండింటిని వడ్డించుకునేసి టేస్ట్ అయితే చూస్తాను ఎలా ఉంటాయో. చూడండి, పచ్చని అరిటాకు మీద ఎర్రని కారం ఇంకా వైట్ కలర్లో మోమోస్ చూడడానికి బాగా
టెంప్టింగ్గా ఉన్నాయి కదా చూస్తుంటేనే. ఎర్రకారంతో పాటు మోమోస్ కూడా చాలా టేస్టీగా బాగా కుదిరాయండి రెండు కూడాను. కాంబినేషన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. చూడండి లోపల అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఎర్రకారంలో డిప్ చేసుకొని టేస్ట్ అయితే చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి. మనం వేసిన మిరియాల పొడి, ఆ ఫ్లేవరు, ఇంకా బీన్స్ ఫ్లేవరు అన్నీ ఉండడం వల్ల లైట్ స్వీట్నెస్, కారము, ఇంకా నిమ్మరసం కూడా వేసాం కదా, పుల్లదనం అన్నీ కూడా సమపాలలు సరిపోయినాయి. చాలా టేస్టీగా అయితే వచ్చినాయి మోమోస్. మీరు కూడా ఒకసారి మోమోస్ ఇదే విధంగా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.